ముఖ్యమంత్రి చంద్రబాబు అస్సలు కుట్ర బట్టబయలైంది. తన పార్ట్నర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కాకినాడలో చేయించిన బియ్యం హైడ్రామా వెనుక పన్నాగం బయటపడింది. సీజ్ దిస్ షిప్ అంటూ పవన్ కళ్యాణ్ నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం అంతా చంద్రబాబు కుట్ర సినిమా టీజర్ అన్నది స్పష్టమైంది. సిఐడి అక్రమ కేసులతో బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో వాటాలను కొల్లగొట్టాలన్నదే అసలు కుట్ర అన్నది నిగ్గు తేలింది. భారీ ఆర్థిక దోపిడీ ధ్యేయంగా చంద్రబాబు అల్లిన బేతాల కథ వెనుక కుట్ర బట్టబయలైంది. పవన్ నాదెళ్ల ద్వారా వీధి నాటకం, అనంతరం తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు, సిఐడి అక్రమ కేసు నమోదు, ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో పావులు కదిపారన్నది స్పష్టమైంది. ఎన్నికల హామీలు అమలులో వైఫల్యం, టీడీపీ కూటమి పెద్దల దోపిడీతో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో డైవర్షన్ కుట్రకు తెరలేపి తెస్తున్న చంద్రబాబు పన్నాగంలోని తాజా అంకమే ఈ అక్రమ కేసు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టడమే ఏకైక అజెండాగా సాగుతున్న పచ్చ నాటకం ఇది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో వాటాలను అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. జనసేనలోని తన కోవర్ట్ మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది నెలలుగా కాకినాడలో పర్యటిస్తూ చంద్రబాబు పన్నాగానికి రంగం సిద్ధం చేశారు. ఇక కుట్రను వేగవంతం చేయాలని నిర్ణయించిన తర్వాత చంద్రబాబు ఇందుకు పవన్ కళ్యాణ్ను పైలట్ గా వాడుకున్నారు. ఆయన డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకొని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌర సరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావిడి చేసేందుకు యత్నించారు. అసలు విషయం ఏమిటంటే, బియ్యం ఎగుమతి చేసే యాంకరేజ్ పోర్టును ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడి నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించాలి కదా. దీన్ని విస్మరిస్తూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం గమనార్హం. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు. అనంతరం ఈ నెల 2న పవన్ ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమై తాను డ్రామా ఎలా పండించింది వివరించారు. తమ కుట్ర సీన్ పండిందని భావించిన చంద్రబాబు అసలు పాత్రధారిని తెరపైకి తెచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సిఐడికి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో 41% వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాలిటీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన తాపీగా 4 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది.